అధ్యాయము 17వ వచనం. అందరికి బాగా పరిచయమైన వాక్య భాగమే. దేవుని యొక్క వాక్య భాగంలో రాయబడుచుంది, హన్న ఏ విధముగా తన యొక్క బిడ్డలను సంపాదించుకుంది, ఏ విధంగా సమూయేలు కనడానికి గల కారణముగా ఉండడానికి ఈ యొక్క అధ్యాయం అనేది మనకు ఒక ఆధారంగా కనబడుతుంది. ఇక్కడ ఆమె తన అంశత కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న దేవుని యొక్క ప్రవక్త అయిన ఏలి చెప్తున్న మాటలు అక్కడ మనకు కనబడుతున్నాయి. నువ్వు చేసిన మనవిని ఆయన దయచేయునుగాక. మనుషులుగా మనం అనేకమైన మాటలు వింటూ ఉంటాం. మన మనుషులుగా అనేక మంది చెప్పిన సలహాలని వింటూ ఉంటాం. వారి యొక్క మనవులను కూడా మనం వింటూ ఉంటాం. వారు చెప్పిన అవసరాలన్నీ కూడా వింటూ ఉంటాం. మనం ఎలాంటి వారిగా ఉంటామంటే, ఒక్కోసారి వారు చెప్పిన యొక్క అంశత మనం విన్నప్పుడు మనం నవ్వుతూ ఉంటాం. ఒక్కోసారి వారి యొక్క మనవిని మన చెప్పినప్పుడు హేళన చేస్తూ ఉంటాం. వీళ్ళకి ఎంత అవసరమా, అంత అంశత వారు పొందుకోవడానికి వారు అర్హులుగా లేరు కదా అని మానవులుగా ఉన్న మనము అనేకమైన హేళనకరమైన నవ్వుతూ వారిని కించపరుస్తూ ఉన్నట్లుగా మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఎవరైనా నేను ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకున్నప్పుడు నీకు అంత అవసరమా అని. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, ఆయనకు నువ్వు ఏ మనవిని చేసినప్పటికీ, ఆయనకు నువ్వు ఏక విజ్ఞాపన చేసినప్పటికీ ఆయన తప్పకుండా వినేవాడుగా ఉన్నాడని, ఆయన తప్పకుండా ఆలకించేవాడుగా ఉన్నాడని, ఆయన తప్పకుండా నువ్వు చేసిన మనవికి ప్రతిఫలాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడని ఈ అధ్యాయము మనకు బాగా తెలియజేస్తుంది. ఇక్కడ రాయబడుచున్నట్లుగా 1వ అధ్యాయం 17వ వచనంలో, నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనవి ఆయన నువ్వు క్షేమంగా వెళ్ళు. ఎందుకంటే నువ్వు ఏ యొక్క మనవి అయితే చేస్తావో తప్పక ఇజ్రాయేలు దేవుడు దాన్ని ఆలకించి నీకు జవాబును దయచేస్తాడని వాక్య భాగం తెలియజేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో నువ్వు చేసిన మనవిని దేవుడు ఆలకించాలి అంటే, నీకున్న యొక్క ఆలోచనను దేవుడు సఫలపరచాలి అంటే నువ్వేం చేయాలి? ఇక్కడ ఈమె ఏం చేసింది, హన్న ఏం చేసింది, మనం ఏమి చేయవలసిన వారిగా ఉన్నాం అర్థం చేసుకున్నట్లయితే చదువుదాం. 11వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరువగా జ్ఞాపకము చేసుకుని ఒక మగపిల్లవాడిని దయచేసి ఎడలా. చాలండి. ఇక్కడ రాయబడిచింది 11వ వచనంలో, దేవుడు ఏమన్నా ఇస్తే దాన్ని స్వార్థానికి కాకుండా దేవుని యొక్క మహిమార్థం మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఆయన నువ్వు చేసిన మనవిని ఆలకించి నీకు దయచేయాలి అంటే, నువ్వు చేసిన మనవికి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుడు ఏమైతే ఇస్తున్నాడో దానిని నీ స్వార్థానికి కాకుండా దేవుని యొక్క మహిమార్థం ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఆ స్త్రీ అంటుంది, ఆ తల్లి అంటుంది ఏమని, నువ్వు గనక నాకు కుమారుని గనక ఇచ్చినట్లయితే అతని తల మీద నేను కవరపు కత్తి రానివ్వను. అతను అంటుంది, వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుకొనేను. ఆమె ఒక కమిట్మెంట్తో ఉంది. ఏంటంటే, నువ్వు గనక నాకు ఒక బహుమానం కనుక ఇచ్చినట్లయితే, నువ్వు గనక నాకు కుమారుని కనుక ఇచ్చినట్లయితే అతన్ని నీ కోసమే నేను తీర్మానం చేస్తున్నా, నీ కోసమే నీ పరిచర్యలో వాడబడలాగున్నా. ఇక్కడ రాయబడి అతను బ్రతుకు దినములన్నీ అంటున్నాడు. అంటే అతను బ్రతికినంత కాలం కూడా నీ మందిరములోనే ఉంటాడు అనే కమిట్మెంట్తో ఆ స్త్రీ అక్కడ కనబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళ మొదటిగా
దేవుడు మనకి ఏదైనా ఇస్తే దాన్ని మన స్వార్థానికి ఉపయోగించుకోవడం కాదు. దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో దానిని దేవుని యొక్క మహిమార్థం అనేది ఉపయోగించుకోవాలి. ఇక్కడ రాయబడుచున్న మాట ఒకసారి చూస్తున్నట్లయితే ఆయన మనకి మంచి స్వరాన్ని ఇచ్చాడు. ఆయన మనకి మంచి స్వరాన్ని ఇచ్చాడు కనుక ఈ స్వరం బట్టి మన దేవుని యొక్క మహిమార్థంగా ఉపయోగించుకోవాలి. ఏదైతే ఆయన యొక్క మనకి కంఠస్వరం ఇచ్చాడో దాన్ని మనం ఎలా వాడుతున్నామంటే దేవుని యొక్క మహిమార్థం అనేది వాడతలే. మనం కనుక దెబ్బలాడామంటే మనకంటే ఎక్కువ దెబ్బలాడేవాడు ఎవడో కూడా లేనంతగా మనము మన స్వరాన్ని ఉపయోగించుకుంటున్నాం. కానీ ఇక్కడ రాయబడచ్చు, దేవుడు ఏదైనా మన యొక్క జీవితములు ఇచ్చినట్లయితే దాన్ని మన కోసము కాకుండా దేవుని కోసం మనము వాడుకోవాలి. దేవుని యొక్క మహిమార్థం వాడాలి. ఎందుకంటే ఆయన మనకి మంచి బలాన్ని ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. అవన్నీ కూడా మన యొక్క స్వార్థానికే మనం ఉపయోగించుకుంటున్నాం తప్ప దేవుని కోసం మనం ఏది కూడా ఉపయోగించుకోవట్లేదు. దేవుని కోసం ఏది కూడా మనం వాడతలేదు. మనం బాగా చదవగలం కానీ మనం చదవం, బాగా పాడగలం పాడం. మనకున్న బలాన్ని బట్టి, మనకున్న టయాన్ని బట్టి, మనకున్న శక్తిని బట్టి దేవుని యొక్క కార్యాలు మనం చేయగలం కానీ చెయ్యం. కానీ ఇక్కడ రాయబడి దేవుడు ఏమైనా మనకి ఇస్తే మన స్వార్థానికి కాదు, దేవుని యొక్క మహిమార్థము కోసము ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఆ స్త్రీ నీవు నాకు ఒక కుమారుని కనుక ఇచ్చినట్లయితే, నా శ్రమను చూసినట్లయితే, నా మీద ఉన్న అవమానము కనుక చూసినట్లయితే నాకు ఒక కుమారుని ఇచ్చామంటే తప్పకుండా ఆ కుమారుడు నీ సేవ చేసే విధముగా నేను ప్రయత్నం చేస్తా. నువ్వు నాకు ఏదైనా ఇస్తే దాన్ని నీ కోసమే నేను ఉపయోగిస్తా. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం రాయబడుచుంది, ఆయన ఏదైనా మనకి ఇచ్చినట్లయితే, ఏదైనా ఏంటి, ఆయన చాలా ఇచ్చాడు మనకి. ఆయన మనకి ఇచ్చింది కౌంట్ చేసుకున్నట్లయితే మన యొక్క జీవితం అనేది సరిపోదు. కానీ మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నాకు ఏమి చేయలేదమ్మా అనుకుంటాం, ఒక్క మాటతో తేల్చేస్తాం. దేవుడు నా యొక్క జీవితం నాకు ఏమి చేయట్లేదు అంటాం ఒక్క మాటతో. కానీ ఈ క్షణమున ఈ విధంగా శ్వాస తీసుకుంటున్నామంటే దేవుని యొక్క సహాయం లేకపోయినట్లయితే ఆ విధంగా జరగదు. కాబట్టి మనం ఎటువంటి వారికి ఉన్నామంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని జీవించే వారికి ఉన్నాం. సామెతల గ్రంథం 3:5 రాయబడుచుంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక అని రాయబడుచుంది. మన జ్ఞానాన్ని ఆధారం చేసుకోవడం కాదు, ఈ జ్ఞానం ఇచ్చిన దేవునికి మనం ఏమి మహిమ చెల్లిస్తున్నాం. ఆ కింద వచ్చిన చదవం ఒకసారి 14-12 చదవండి. సామెత 14-12. సామెతలు 14:12. ఒకని ఎదుట సరైన మార్గం ఒకటి కలదు, కానీ తుదకు అది మరణానికి నడిపిస్తుంది. కనుక మన బుద్ధి మీద, మన జ్ఞానం మీద మనం ఆధారపడతాం కాదు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని దేవుని కోసం మనము ఉపయోగించుకోవాలి. ఏదైనా సంఘములో ఒక సలహా అడిగినప్పుడు నీకున్న జ్ఞానాన్ని బట్టి సలహా ఇవ్వాలి తప్ప బయటికి వెళ్ళిన తర్వాత నేను అలాగనుకున్నానండి, నేను అలా చెప్తారనుకున్నాను కానీ చెప్పలేకపోయాను అంటాం కాదు. నీకున్న జ్ఞానము బట్టి, దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క పరిచర్లు ఇంకా ఏం మోడిఫికేషన్ చేయాలి, ఇంకా ఏం మార్పులు తీసుకురావాలి, ఇంకా ఏ విధంగా చేస్తే నా సంఘం అనేది అభివృద్ధి పడుతుంది, ఇంకా ఏ విధంగా చేస్తే నా కుటుంబాన్ని నేను రక్షించుకోగలను, ఇంకా నేను ఎలా చేస్తే ఇంకా నేను ప్రభువులు ఇంకా బలంగా కొనసాగలను అనేక జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి. అందుకే రాయబడుచుంది, దేవుడు ఏదైనా ఇస్తే దాన్ని మన స్వార్థం కోసం ఉపయోగించుకోవడం కాదు. ఇది కలిసిన దేవుని వాక్య భాగం ఆయన ఇచ్చిన ప్రతిదాన్ని కూడా దేవుని యొక్క మహిమార్థం కోసం మనం ఉపయోగించుకునే వారికి ఉండాలి. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 4 11:4. యేసు అది విని ఈ యొక్క మరణము, ఈ వ్యాధి మరణం కోసం వచ్చినది కాదు కానీ దేవుని యొక్క కుమారుడు దాని వలన మహిమపరచబడును. చాలండి, లాజరు చనిపోయాడు, దేవునికి ఇష్టమైన ఫ్రెండ్, యేసుప్రభుకి ఇష్టమైన ఫ్రెండ్ చనిపోయాడు. ఆ విషయం యేసుప్రభు తెలిసింది, అయ్యా నీ స్నేహితుడు చనిపోయాడని. అప్పుడు వాళ్ళు అంటున్నారు,
యేసుప్రభు అంటున్న మాట ఏంటంటే అతడు చనిపోవడం గల కారణము మరణం కాదు, దేవుని కుమారుడు మహిమపరచబడాలి అని. అంటే వాడు చనిపోయినా కానీ దేవునికి మహిమ రావడానికి కోసం చనిపోయాడు తప్ప తనకు వచ్చిన బాధ వల్ల కానీ, తనకు వచ్చిన వ్యాధి వల్ల కానీ, తనకు వచ్చిన కష్టం వల్ల కాదు. చూడండి, కొంతమంది మన పేపర్లో చూస్తూ ఉంటాం, కడుపు నొప్పి తట్టుకోలేక చనిపోయారు అని. మనం చూస్తూ ఉంటాం, ఆ ఇంటిలో ఉన్న కుటుంబ సమస్యలు బట్టి సూసైడ్ చేసుకున్నారని, లేదా ఎక్కడి నుంచో దూకేసి చచ్చిపోయారని. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. మన యొక్క జీవితము, దేవుడిచ్చిన ఈ యొక్క జీవితము దేవుని యొక్క మహిమార్థం మాత్రం ఉపయోగించుకోవాలి. డబ్బులు తగులుతాయి, శోధనలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మన విశ్వాసం ఇంకా ప్రభులో ఇంకా బలంగా ఉండాలని, మన విశ్వాసం ఇంకా ప్రభులో కొనసాగాలని. అంతే తప్ప చనిపోవడానికి మనం ఎవరు, చనిపోవడానికి మనకి ఏ రకమైన అధికారం అనేది లేదు. ఎందుకంటే ఇచ్చిన ఆత్మ దేవునిది. ఆయన తీసుకున్నంత వరకు కూడా మనం దాన్ని భరించాలి. ఆయన తీసుకున్నంత వరకు కూడా మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఇక్కడ వాక్య భాగం రాయబడి, దేవుడు ఏదైనా ఇస్తే మనస్వార్థానికి కాదు, ఏం చేయాలంట, దేవుని యొక్క మహిమార్థం ఉపయోగించుకోవాలి. ఆయన మనకు బలం ఇచ్చాడు. ఆయన మనకి ఏమిచ్చాడు? బలం ఇచ్చాడు. బలం ఇచ్చాడు కనుక 3 గంటలకి 2 గంటలు వేసి పొగాకు పనులకి వెళ్తాం కాదు. ఆయన మనకిచ్చిన బలాన్ని ఆ సమయంలో దేవుని కోసం, దేవుని యొక్క మహిమార్థం కోసం మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడైనా ఆ విధంగా ఉపయోగించుకుంటాం. ఎందుకంటే ఆయన మనకు అన్నీ ఇచ్చాడు. మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నాకు ఏమి కూడా దయచేయలేదని. ఉదయకాల సమయంలో రాయబడుచుంది, లాజరు యొక్క మరణం ద్వారా కూడా దేవుడు మహిమపరచబడుచున్నాడు. కనుక ఆయన మన యొక్క జీవితం ద్వారా మహిమపరచబడాలి. మనకు ఇచ్చిన జ్ఞానం వల్ల కానీ, బలం వల్ల కానీ, శక్తి వల్ల కానీ, మన దేవుడు మనకి ఏదైతే దయచేస్తాడో దాని ద్వారా మనం దేవునికి మహిమ వచ్చే విధంగా జీవించాలి. చూడండి, 1వ సమూయేలు గ్రంథం ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 33వ వచనం చూద్దాం. 17:33. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండే యుద్ధాభ్యాసము చేసిన వాడు. ఇక్కడ సౌలు అంటున్నాడు దావీదుతో, నువ్వు బాలుడవు, నువ్వు చాలా చిన్నోడివి. వాడు మాత్రం, గొలియాతు మాత్రం, వాడు చిన్నతనం నుంచే కూడా యుద్ధాభ్యాసము చేస్తున్నవాడు. చిన్నతనం నుంచి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా శత్రువుని జయించాలనే యొక్క ఆలోచన కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. కనుక వాడిని నువ్వేం చేయలేవు, నువ్వు చాలా చిన్నోడివి. అలా అటువంటి మనం కూడా ఎదురవుతూ ఉంటాయి. నీకు అంత వయసు ఏమి రాలేదు, ఏదైనా సలహా ఇచ్చాం అనుకోండి, నీకు అంత వయసు రాలేదు, అసలు నువ్వు ఆగరా అని వాడు మాట్లాడినవు. ఇక్కడ సౌలు అంటున్నాడు, నీకు బలము చాలదు, నీ బాలుడవు, వాడు బాల్యము నుండే నేర్చుకున్నవాడు. కానీ కింద మాటలో రాయబడుచున్నాడు, అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాచుచుండగా సింహమును ఈ వెలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాన్ని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని అంటున్నాడు. సౌలు ఏమంటున్నాడు, నువ్వు చిన్నోడివి, అసలు నీకు ఇలాంటి ఏమీ తెలియదు అంటున్నాడు. కానీ దావీదు అంటున్నాడు, నేను చిన్నోడినే కావచ్చు, నాకు జ్ఞానం లేదు కావచ్చు, నాకు బలము లేదు కావచ్చు, కానీ నేను నా తండ్రి గొర్రెలను కాస్తున్నప్పుడు ఆ తండ్రి గొర్రెల మీదకి వచ్చిన సింహాలని, తోడేళ్ళని, వెలుగువంటులని తునాతునకలు చేసిన వాడను అంటున్నాడు. అంటే ఇప్పుడు అతని వల్ల ఎవరు మహిమపరచబడుతున్నారంటే దేవుడు మహిమపరచబడుతున్నాడు. కానీ ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, నీకు ఇచ్చిన బలాన్ని బట్టి, నీకు ఇచ్చిన శక్తిని బట్టి, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి. అందుకే ఆమె అంటుంది, నువ్వు గనక నా యొక్క శ్రమను చూసి నువ్వు నాకు ఒక కుమారుని కనుక ఇచ్చినట్లయితే,
కుమారుని గనక ఇచ్చినట్లయితే వాడి మీదకి క్షవరపు కత్తి రాకుండా వాడు బ్రతికినంత కాలం కూడా దేవుని యొక్క మహిమార్థం వాడు జీవించలాగున నేను వాడికి నేర్పిస్తాను. ప్రియమైన వాళ్ళరా, దేవుడిచ్చిన బహుమానం బట్టి మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారిగా, గణపరచవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. ఎందుకంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఇక్కడ ఆయన ఇచ్చిన బహుమానమును ఆయన యొక్క మహిమార్థమును ఉపయోగించాలి. ఆయన ఇచ్చిన బహుమానం ఆయన కోసం మనం ఉపయోగించుకునే వారిగా ఉండాలి. అందుకే అప్పుడే ఆయన నీ మనవిని ఆలకించి నీకు దయ చూపించేవాడుగా ఉన్నాడు. రెండవది చూద్దాం, 17వ వచనం చదువుకుందాం. అదే సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17. అంతటా ఏలి, నువ్వు క్షేమముగా వెళ్ళుము, ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండక మానెను. చాలండి. ఇక్కడ రాయబడుచుంది ఆమె యొక్క జీవితం. ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే అప్పటి వరకు కూడా ఏడుస్తూనే ఉంది. ఆమె అప్పటి వరకు కూడా ఏడుస్తూనే ఉంది. ఎందుకంటే పిల్లలు లేని యొక్క అవమానము భరించిన ఆ తల్లికి మాత్రం తెలుస్తుంది తప్ప ఇంకెవరు కూడా తెలియదు. ఎందుకంటే ఎన్ని అవమానాలు ఏమో, అందులో చెత్త తాగాలి, ఇది తాగాలి, ఆ పసరు తాగు, ఈ పసరు తాగు, ఏమో ఎన్ని పసరులు తాగినా ఆ బిడ్డలు వచ్చి జన్మించేంత వరకు కూడా తల్లికి చాలా ఇబ్బందే. ఎవరు కూడా పర్లేదమ్మా అన్న మాట ఎవరు కూడా అనరు. అమ్మ సంవత్సరం అయిపోయింది కదా, అవి ఇంకా నీళ్ళు వేసుకోలేదా, ఇంకా పిల్లల్ని కనలేదా, ఇంకా ఇంకా ఏమైంది, ఏంటి సమస్య ఏమైనా ఉందా, ఎన్ని మాటలు అంటూ ఉంటారంటే ఆ భరించిన తల్లికి మాత్రమే తెలుస్తుంది ఆ ఇబ్బంది. కానీ ఇక్కడ రాయబడుచున్నట్లుగా ఆమె అంత బాధను భరించింది. ఎన్నో రోజులు ఉపవాసం ఉన్న రోజులు కనపడవచ్చు ఆమె యొక్క జీవితంలో. అన్న మాటలను బట్టి అన్నం తినకుండా మానేసిన రోజులు ఆమె యొక్క జీవితంలో చాలా కలిగి ఉండవచ్చు. కానీ ఇక్కడ రాయబడుచుంది, నీ సేవకురాలు నేను నీ దృష్టికి కృపనందుదును గాక నేను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండడం మానేసింది. ఎప్పుడైతే దేవుడు నాకు సమాధానం దయచేస్తాడని నమ్మకం వచ్చిందో ఆమె యొక్క జీవితంలో, అంటే ఫస్ట్ నుంచి రాలేదా అనడం కాదు, ఫస్ట్ నుంచి ఉంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ దృఢపరుచుకుంది, ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుడు చెప్పాడో ఆ మాట మీద ఆమె కాన్ఫిడెంట్గా ఉంది, దృఢపరుచుకుంది తన యొక్క నమ్మకాన్ని దేవుడు తప్పకుండా నెరవేర్చుతాడు అని. కానీ ఇక్కడ రాయబడి, నీ సేవకురాలు నేను నీ దృష్టికి కృపనందుదును గాక నేను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయించు నాట నుండి, అంటే ఏ రోజైతే ఏలి చెప్పాడో ఆమెకు ఆ రోజు నుండి ఆమె ఏడవటం మానేసింది. ఆ రోజు నుంచి ఆమె ఉపవాసం ఉండడం కూడా, అంటే ఆహారం తీసుకోవడం కూడా మానలేదు ఆమె. అప్పటి నుంచి భోజనం చేస్తూనే ఉంది. ఎందుకంటే దేవుడు తప్పకుండా నా మనవిని ఆలకిస్తాడు. దేవుడు తప్పకుండా నేను చేసిన యొక్క విజ్ఞాపన ఆలకించి ఆయన నాకు దయ చూపిస్తాడనే కాన్ఫిడెంట్తో ఉన్నట్లుగా రాయబడుతుంది. అందుకే మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో రాయబడుతుంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువాని సమస్తం కూడా సాధ్యం. నమ్మటం మన పని, సహాయం చేయడం దేవుని పని. మనం నమ్మకుండా దేవుని సహాయం చేయాలంటే చేయడు. మనం మొదటికి ఏం చేయాలి? నమ్మాలి. నేను ఎగ్జామ్లో పాస్ అవుతానని కాన్ఫిడెంట్ నీకు ఉండాలి. అని తప్ప నేను రాసేస్తాను దేవుడు పాస్ చేస్తాడంటే కుదరదు. మొదట ఎగ్జామ్ రాసిన నేను పాస్ అవుతాననే కాన్ఫిడెంట్ ఎప్పుడైతే నీకు ఉందో దేవుడు తప్పకుండా నిన్ను పాస్ చేయిస్తాడు. నువ్వేంటంటే ఏదో వేళాకోళంగా వెళ్ళి ఏదో 4 మాటలు రాసేసి క్వశ్చన్ పేపర్ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి 4 సార్లు రాసేస్తే మనం పాస్ అయిపోతాం అనుకుంటే పాస్ అవ్వం. కానీ ఏమి రాయకుండా పాస్ అయిపోయిన ఒకళ్ళు అంటూ ఉంటారు, అసలు నేను ఏమి కూడా రాయలేదండి, ఖాళీ పేపర్ ఇచ్చానండి, కానీ నేనేం పాస్ అయిపోయాను. ఎందుకంటే కాన్ఫిడెంట్ అనేది ఉండాలి. అందుకే ఆమె యొక్క జీవితంలో కాన్ఫిడెంట్ దేవుడు తప్పకుండా
ఈసారి తప్పకుండా ఆయన నా ప్రార్థన ఆలకించి ఆయన నా మీద దయ చూపుతాడనే కాన్ఫిడెంట్ ఉంది కనుక ఆ దినము నుంచి ఆమె ఉపవాసం ఉండడము అనేసింది, ఏడవడం మానేసింది, దేవుని యొక్క మహిమార్థము జీవించడానికి ప్రయత్నం చేసింది. కనుక ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం. ఇక్కడ నమ్మటం మన పని, సహాయం చేయడం దేవుని పని. మనం నమ్మాలి, ప్రభువులో ఉన్న మనము, దేవుని ఆరాధిస్తున్న మనం, ఆయన పూజిస్తున్న మనము నమ్మాలి, దేవుడు తప్పకుండా నా మనవిని ఆలకించి నాకు సహాయం చేస్తాననేక. ఇప్పుడైతే మనం నమ్మము, తప్పకుండా ఆయన సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఒకసారి చూడండి, అదే మార్క్స్ వార్త 2:3 చూద్దాం. మార్క్స్ వార్త 2:3. ఒక మనుషుని నలుగురు చేత మోయిచు వారి వద్దకు చేరలేక పైగా పరుపుతోను దించిరి. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపం క్షమించబడి ఉన్నవని ఇక్కడ రాయబడుచుంది. యేసు వారి విశ్వాసమును చూసి పక్షవాయువు రోగంతో బాధపడుతున్న వారిని బాగు చేసినట్లుగా కనబడుతుంది. ఎవరి విశ్వాసము? ఆ మంచాన్ని మోసుకొచ్చిన వారి విశ్వాసం. ఇక్కడ మనం కూడా ఆ మంచం మోసుకునే విశ్వాసం కలిగిన వారికి ఉండాలి. ఆ నమ్మకం కలిగిన వారికి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క మనవిని ఆలకించి ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ మంచం మోసుకొస్తున్న వారి యొక్క విశ్వాసమును చూసి ఆ పక్షవాయు రోగంతో బాధపడుతున్న వ్యక్తిని బాగుపరిచాడు దేవుడు. దినమున దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. అటువంటి యొక్క నమ్మకం నీ యొక్క జీవితంలో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన, నీ విజ్ఞాపన ఆలకించేవాడుగా ఉన్నాడు. అందుకే అదే పుస్తకంలో 9:24 మూగ దెయ్యం పట్టిన కుమారుడు యొక్క విషయంలో తన తండ్రి మాట అంటున్నాడు. 24 వెంటనే ఆ చిన్నవాని యొక్క తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము లేకుండా సహాయం చేయండి, నేను నమ్ముచున్నా, నువ్వు మాత్రమే సమస్త కార్యాలు చేయగలవాడమే నమ్ముచున్నాను, కానీ నాలో అపనమ్మకము రాకుండా నువ్వు నాకు సహాయము చేయండి. ప్రియమైన వల్ల మనం కూడా నమ్ముతూ ఉంటాం, 100% నమ్ముతాం దేవుడు కార్యం చేస్తాడని. అదే ఇంకో చోట అదే 100% మనం నమ్ముతాము ఆయన ఎలా చేయగలడు అని. అందుకే ఆయన అంటున్న, ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎంతో భారముతో వస్తాం ప్రభు సన్నిధికి వచ్చి, అంతమంది బాధలు విని మన బాధ వినేటప్పటికీ దేవుడు చాలా టైం పడుతుంది, కానీ అదే వారంతో మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకెక్కడ తిరుగుతుంది నీ భారం? దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. కానీ మన భారం పోవాలంటే దేవుని సన్నిధికి రావాలి. మనకున్న శోధన నుంచి మనం విడుదల కావాలంటే ప్రభుని మనం ఆశ్రయించాలి. ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది, అపనమ్మకం లేకుండా నాకు సహాయము చేయండి. ఇక్కడ దినమున ఉదయకాల దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయాలి అంటే ఆయన మీద నువ్వు నమ్మకం ఉండాలి. ఆ స్త్రీ నమ్మకం ఉంచింది కనుక ఆదన నుంచి దుఃఖముఖిగా ఉండటం మానేసింది. ఆ రోజు నుంచి భోజనం చేయడము మానలేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, నమ్మకం అనేది ఉండాలి ప్రభువు. ఒకటి, దేవుడు ఏదైతే మనకి ఇచ్చాడో దానిని మన స్వార్థాన్ని కాకుండా దేవుని యొక్క మహిమార్థం ఉపయోగించుకోవాలి. రెండోది, దేవుని పైన పరిపూర్ణమైన నమ్మకం అనేది ఉండాలి. మూడోది చూద్దాం, అదే అధ్యాయము 20 చదువుకుందాం. 20 గనుక గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితినని వానికి సమూయేలు అని పేరు పెట్టాను. ఇక్కడ రాయబడుచుంది. మూడవది, జవాబు వచ్చినప్పుడు గుర్తించి కృతజ్ఞత అనేది చూపించాలి. ఎప్పుడైతే మన ప్రార్థనకు జవాబు వచ్చిందో
వెంటనే మన దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. థ్యాంక్స్, కృతజ్ఞత అంటే థ్యాంక్స్. ఆయన చేసిన సహాయాన్ని బట్టి మనం దేవునికి ఏం చేయాలంట? కృతజ్ఞత అనేది చూపించాలి. ఇక్కడ స్త్రీ అంటుంది, గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకున్న వీనిని అడిగితిని అనుకొని అని రాయబడచ్చు. అతనికి సమూయేలు అని పేరు పెట్టాను. నేనే ఏదైతే అడిగిన దానికి దేవుడు నాకు దయచేస్తాడు గనుక కృతజ్ఞత చూపించడం. ఆ బిడ్డ పుట్టగానే పేరు పెట్టింది. అప్పటి నుంచి ఆ కింద వచనం చదివినట్లయితే అప్పటి నుంచి కూడా నేను వాడిని కనుక విడిచిపెట్టేసినట్లయితే, దేవుని యొక్క మందిరములో పుట్టిన కుమారుని కనుక విడిచిపెట్టేసినట్లయితే వాడు ఏ విధంగా తర్ఫీదు అవ్వాలి, ఏ విధంగా వాడు నేర్చుకోవాలి, ఏ విధంగా ఉండాలి. చూడండి, మనము చిన్నపిల్లలు బట్టలు ఉతుకుతున్నారు అనుకోండి, చిన్నపిల్లలు బట్టలు ఉతుకుతున్నాం, మనం ఏమంటాం? అమ్మా ఏమంటాం? నేర్చుకోనివ్వండి. ఎందుకంటే రేపు హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత ఆడేం చేయాలి? ఉతుక్కోలేము, అంతేనా? హాస్టల్కి వెళ్ళిన తర్వాత బట్టలు ఉతుక్కోవాలి, కంచం కడుక్కోవాలి. వాడి పని వాడు చేసుకోవాలంటే ముందు ఎక్కడ నేర్చుకోవాలి? ఇంటికాడ నేర్చుకోవాలి. అంట్లు కడిగారా అంటే పిల్లలతో పని చేయించడం కాదు, వాడికి ఏం చేస్తున్నావు? నేర్పాలి. అలాగే ఈమె కూడా ఎప్పుడైతే ఆ బహుమానం అనేది ఆమె పొందుకుందో ఇప్పుడు ఏం చేసిందంట? నేర్పడం మొదలుపెట్టింది. దేవుడికి ఏ విధంగా తన మొక్కుబడులను చెల్లించాలి, ఏ విధంగా ప్రభువులో కొనసాగాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండం 23 అధ్యాయం ఒకసారి చూద్దాం. 23 అధ్యాయం 21 వచనం, ద్వితీయోపదేశ కాండం. నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. ఇక్కడ రాయబడి, నువ్వు ఏదైతే మొక్కుకున్నావో ఆ మొక్కుబడి చెల్లించడానికి నువ్వేం చేయకూడదంట? తడువు చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. మనం ఏం చేస్తామంటే మనం ఏదో మొక్కేసుకుంటాం, కానీ అది తీర్చడానికి చాలా తంటాలన్నీ పడుతూ ఉంటాం. మనం మొక్కేసుకుంటాం, ఆ మొక్కేసుకున్నది నెరవేరిపోద్ది మన యొక్క జీవితంలో, కానీ అది చెల్లించడానికి, దాన్ని కృతజ్ఞత చూపించడానికి మాత్రం మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఆలస్యం చేస్తూ ఉంటాం. ఇది కాదు, రేపు ఇయ్యాలి కదా, రేపు కాదు, ఎల్లుండ. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, నువ్వు మొక్కుకున్న తరువాత దాన్ని నెరవేర్చడానికి మాత్రం నువ్వు ఆలస్యం అనేది చేయకూడదు. దేవుడైతే నీ ఏ విధంగా నీ ప్రార్థనకు జవాబునిచ్చాడో వెంటనే నువ్వు కృతజ్ఞత కలిగిన వారికి ఉండాలి. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఏం జరిగినప్పటికీ నువ్వు దేవునికి ఏదైతే అనుకున్నావో ఆ కార్యాన్ని నువ్వు నెరవేర్చే వారికి ఉండాలి, కృతజ్ఞత కలిగిన వారికి ఉండాలి. ప్రతి సమయంలో కృతజ్ఞత కలిగిన వారు ఉండాలి. మీరు ఎప్పుడైనా గాలికి ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారమ్మా? గాలికి అమ్మా చెప్పలేదు, చెప్పలేదు. ఎందుకంటే ఆ గాలి కనుక లేకపోయినట్లేదమ్మా, గాలి ఇచ్చిన దేవుడు ఏమో నిజంగా ఆయన ఆపేస్తాడు అనుకోండి, ఒక సెకండ్ ఆపేస్తాడు అనుకోండి, మనం ఎంత బిక్కులు అయిపోతామంటే ఇంకా ప్రపంచంలో మనకి ఎన్నోన్నా నాకు వద్దంటాం ఆ ఒక్క క్షణం. ఎందుకంటే గాలి అంత ప్రాముఖ్యమండి. ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పారా దాని నిమిత్తం దేవునికి? ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది, మనం ప్రతి క్షణము కూడా దేవునికి కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. సచిన్ కొలసి రాసిన పత్రిక చూద్దాం. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం సరే చూద్దాం, ఆఖరి మాట చూద్దాం. 12వ వచనం ఆఖరి మాట. తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత చూపించాలి. ఎందుకు మనం దేవునికి కృతజ్ఞత చూపించాలి? ఎందుకు అనుక్షణం మన దేవునికి థ్యాంక్స్ చెప్పాలి అంటే ఇక్కడ రాయబడుతుంది, తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుట దేవుడు మనల్ని ఇక్కడ రాయబడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క సమూహములో ఉండడానికి నువ్వు అర్హుడుగా దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తాడు కనుక దేవునికి నువ్వు కృతజ్ఞత చెప్పాలి అనుక్షణము. అక్కడ ఇంకో మాట రాయబడుతుంది 13వ వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలోని విడుదల చేసి
తను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్యములోనికి మనల్ని వారసులా చేస్తాడు కనుక దేవునికి కృతజ్ఞత చెప్పాలి. ఆ యొక్క సాతాను యొక్క బంధకములో నుండి, సాతాను యొక్క రాజ్యములో నుండి నిన్ను విడుదల చేసి కుమారుని యొక్క రాజ్యములోనికి నిన్ను వారసులుగా చేస్తాడు కనుక నువ్వు కృతజ్ఞత చెప్పాలి దేవునికి. ఆ కింద వచనంలో రాయబడుచుంది, ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ. ఆ కుమారుని యొక్క రక్తం వల్ల నువ్వు విమోచింపడ్డావు కనుక నువ్వు దేవునికి కృతజ్ఞత చూపించాలి. ఎప్పుడైతే దేవుడు నీ యొక్క జీవితంలో ఏమి చేస్తున్నప్పటికీ జవాబు పొందుకోగానే దాని ద్వారా నువ్వు దేవునికి కృతజ్ఞత చూపించాలి. ఏమి చేసినప్పటికీ అంటే ఆయన నీ యొక్క జీవితంలో పాపములో నిన్ను విడుదల చేస్తాడు, నీకు పాప క్షమాపణ దయచేస్తాడు, నిన్ను ఆయన యొక్క రాజ్యంలో వారసులుగా చేసాడు కనుక అనుక్షణం కూడా దేవునికి మనము కృతజ్ఞత చూపించే వారికి ఉండాలి. ఆ విధముగా హన్న యొక్క జీవితంలో కలిగినదిగా ఉంది కనుక ఎప్పుడైతే కుమారుడు పుట్టాడో, నేను ఏదైతే దేవునికి మొక్కుకున్నానో, నేను మొక్కుకున్న మొక్కుబడి ఆయన నెరవేర్చాడు కనుక తప్పకుండా నేను దేవునికి కృతజ్ఞత కలిగిన వారికి ఉండాలని ఆ వాక్య భాగం రాయబడుతుంది. కాదు ప్రియమైన వాళ్ళ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, నీ మనవిని ఆయన ఆలకించి దాన్ని దయచేయాలి. అంటే ఒకటి, నువ్వేదైతే దేవుడు ఇచ్చాడో దానిని నీ స్వార్థం కోసం కాకుండా దేవుని యొక్క మహిమార్థము ఉపయోగించుకోవాలి. రెండవది, దేవుని పైన పరిపూర్ణమైన నమ్మకం అనేది ఉండాలి. మూడవది రాయబడుచుంది, దేవుడు చేసిన దానికి తప్పకుండా కృతజ్ఞత కలిగిన వారికి ఉండాలని దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది.